జగన్ ను కలిశారు భవానీపురం ఇళ్ల కూల్చివేత బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ప్రాంతానికి వెళ్లారు వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. బాధితుల్ని పరామర్శించారు. ఇంట్లో మనుషులన్న పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించి భయభ్రాంతులకు గురి చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు గడువు ఉన్నప్పటికీ ఇళ్లను కూల్చివేశారని ఆయన చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్సీతో ఇంట్లో లోపల ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీలను చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి.